హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్స్లో భాగంగా ఈ మధ్యలో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఎవరైతే బీఎడ్ చేశారో, డిఎస్సి రాస్తున్నారో, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉత్సుకతతోటి, అదేవిధంగా మరి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే ఉద్యోగం పొందాలన్న ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. యాక్చువల్లీ డిప్యూటీఓ పోస్ట్ నోటిఫికేషన్ మీరు చూసినప్పుడు నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది, డిప్టీ ఈఓ, డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పబ్లిక్, గ్రేడ్ 1 హెడ్ మాస్టర్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 అన్నారు. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డిప్యూటీఓ. అంటే డిఓకు అంటే కొద్ది కింది స్థాయిలో. డిఓ పోస్ట్ అంటే డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్. సో ఈ పోస్ట్ చాలా అత్యంత ముఖ్యమైనది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైతే కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేసిందో, చాలా జిల్లాలకి అంటే కొత్త డిఓ పోస్టులు లేనందువల్ల ఇబ్బంది అవుతున్న ఆలోచనతో మరి ఈ డిప్యూటీ డిఓ పోస్టులు అలాకేట్ చేయడం జరిగింది. మనం చూసినట్టయితే చాలా తక్కువ జిల్లాలకి రెగ్యులర్ డిఓస్ ఉన్నారు. అంటే రెగ్యులర్ డిఓస్ ఉంటే మనం తీసుకున్నట్టయితే 10 ఎరస్ట్రాయిల్ జిల్లాల్లో, అంటే 10 పాత జిల్లాలకి డిఓ పోస్టులు ఉన్నాయి, మిగతా ప్లేసెస్లో లేవు. మరి ఆ ఆలోచనతో ప్రభుత్వము తొందరగా ఎగ్జామ్ నిర్వహించి బై January 27 మరి కొత్త వారిని పనిలో పెట్టాలి, అంటే విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో మరి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మనం తీసుకున్నట్టయితే June 12 నుంచి అప్లికేషన్ ఆన్లైన్, మీ అందరికీ తెలిసి ఉంటుంది, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 19 జూలై వరకు దాదాపు 1 month అబౌట్ టైం ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1 month అబౌట్ టైం ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మరి ఇది మల్టీ జోన్ పోస్ట్, ఓకే, నాట్ స్టేట్ క్యాడర్ పోస్ట్, మల్టీ జోన్ పోస్ట్. మల్టీ జోన్ 1లో 10, మల్టీ జోన్ 2లో 14 పోస్టులు ఉన్నాయి. సో మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే క్లియర్గా మీకు ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. సో నేను దాంట్లో డీటెయిల్ పోకుండా మరి విద్యా వ్యవస్థ నడపడానికి చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఇవి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇంతకుముందు నిర్వహించిన డిప్యూటీఓ పోస్ట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి ఇప్పుడు చేంజ్ ఉంది. దాదాపు 90sలో నిర్వహించిన డిప్యూటీఓస్ పోస్ట్కి స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మన బీఎడ్లో చదువుతున్న సబ్జెక్ట్స్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి 2009 ఆ ప్రాంతంలో నిర్వహించిన డిప్యూటీఓస్ నోటిఫికేషన్కి మనం చూసినట్టయితే కేవలం 2 ఆప్షన్స్ ద్వారా రిక్రూట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అర్హతలు చూసినట్టయితే డిగ్రీ ప్లస్ బీఎడ్ అన్నారు. ఓకే, ఇది కామన్గా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి బీఎడ్ కంపల్సరీ ఉండాలి. కాకుండా మళ్ళీ ఇంకొక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అలౌ చేస్తున్నారు. ఏమన్నారంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి అన్నారు. సో మీరు చాలామంది అనుకోవచ్చు, మరి డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్న అభ్యర్థులు ఆర్ పీజీ ఉన్న అభ్యర్థులు అన్నారు. మరి పీజీ ఉన్న అభ్యర్థులు రేపు పొద్దున ఒకవేళ ఈ యొక్క ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినట్టయితే రేపు పొద్దున వీళ్ళకి ఇన్ సర్వీస్లో అంటే ఉద్యోగంలోనే బీఎడ్ చేయడం జరుగుతుంది. సో కేవలం డిగ్రీ ప్లస్ బీఎడ్ చేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మరి యూనివర్సిటీలో ఉన్న చాలామంది యువత, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో యువత కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. సో మరి ఒకటి గుర్తుంచుకోవాలి, పోస్టు తక్కువ ఉన్నాయని నిరాశపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినట్టు కాదు. డిఎస్సి ఎగ్జామినేషన్లో మన కన్సర్న్ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్. మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కావచ్చు పేపర్ 1 ఉంటుంది. మనందరికీ తెలుసు పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఎబిలిటీస్, అంటే పూర్తిగా అవగాహన ప్రపంచం మీద, అంటే సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఓకే, జనరల్ ఎబిలిటీస్ మనం రీజనింగ్ కావచ్చు, ఇవన్నీ చూడొచ్చు. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ, రైట్, కల్చర్, ట్రెడిషన్, ఇంకా సిలబస్ అంతా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది
ఈ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సెకండ్ పేపర్ వచ్చేసి 2 పేపర్స్ ఉన్నాయి. 75 మార్క్స్ అంటే 150 300 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యా వ్యవస్థలో మౌలిక అంశాల గురించి అడగడం జరుగుతుంది. సో బీఎడ్ చేసిన వాళ్ళకి కొద్దిగా పై చేయి ఉంటుంది. ఓకే, నేను అనను 110% పై చేయి ఉంటుందని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి సరైన మెటీరియల్ని అవైలబుల్ చేసుకున్నట్టయితే, ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా మీరు కూడా దీన్ని సాధించరు. సో 75 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ 150. అదేవిధంగా దానిలో పార్ట్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, అంటే ఒక విద్యా వ్యవస్థను ఎలా నడపాలి ఒక లీడర్గా, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, వ్యవస్థను ఎలా నడపాలి, అదేవిధంగా వ్యవస్థలో మేనేజ్మెంట్ ఎలా చేయాలన్న అంశాలకు సంబంధించి ఈ పేపర్లో ఉంటుంది. సో మనం చూసినట్టయితే మరి దీనికి నేనేమంటున్నానంటే డీటెయిల్గా మన నోట్స్ గ్యాదర్ చేయడమా, ఎక్కడ ఏం చదివితే మనకు ఉపయోగపడుతుంది. ఓకే, మీకు మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది కాదని కాదు. నేనేమంటానంటే ఎవరో ఇచ్చిన మెటీరియల్ కాకుండా మీరంతా బీఎడ్ చేసి ఉంటారు, లేదా మరి ఈ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు రెండో పేపర్ వచ్చేసి ఏదైతే బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, ముఖ్యంగా ఈ అభ్యర్థులు అయితే యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ సెట్ ఎడ్యుకేషన్ రాసి ఉంటారో వాళ్ళకి చాలా పట్టు ఉంటుంది. ఈ అంశాన్ని మీరు గమనించగలరు. యూజీసీ నెట్ ఎడ్యుకేషన్లో ఈ 2 అంశాలకు సంబంధించిన క్లారిటీ తోటి క్వశ్చన్స్ అడగబడతాయి చాలా డీప్గా. ఓకే, సెట్లో కూడా అడగబడతాయి, కానీ యూజీసీ నెట్ ఎడ్యుకేషన్లో మనం తీసుకున్నట్టయితే కట్ ఆఫ్ దాదాపు ఓబీసీ కూడా 170, 168 ఉంటుంది. సో నేనేమంటానంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్లో లభిస్తాయి. సో మరి ఉపకార్ చాలా సిరీస్లు ఉన్నాయి, ఉపకార్ సిరీస్ అట్లాంటి సిరీస్ అన్నీ ఉన్నాయి. మీరు మార్కెట్లో వెళ్ళినట్టే దొరుకుతాయి. మరి తెలుగు మాధ్యమ విద్యార్థులు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మరి యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆంగ్లంలో ఉంటాయని. ఒకటి గుర్తుంచుకోవాలి, మనము బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్న 7 చాప్టర్లు చూసినట్టయితే 7 చాప్టర్స్ మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనం ప్యూర్లీ ఇది మన బీఎడ్ కానీ లేదా మన డిఎడ్ బుక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఏమంటామంటే ఎడ్యుకేషన్ ఇన్ కంటెంపరీ ఇండియా అనే పుస్తకంలో మనకు లభిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చూసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ టు దిస్. సో ఫస్ట్ చాప్టర్ ముఖ్యంగా వర్తమాన భారతదేశంలో విద్య సంబంధించిన దాంట్లో దొరకడానికి అవకాశం ఉంటుంది, రైట్. సెకండ్, థర్డ్ చాప్టర్ వచ్చేసి పూర్తిగా ఇది ఫిలాసఫీ యాజ్ వెల్ యాజ్ ఫిలాసఫర్స్ గురించి ఉంది. మనం చూసినట్టయితే సొసైటీ, ఎడ్యుకేషన్, కల్చర్ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో డిఎడ్లో యాజ్ వెల్ యాజ్ బీఎడ్లో కూడా మనకు సొసైటీ, ఎడ్యుకేషన్, కల్చర్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్యూర్లీ వర్తమాన భారతదేశంలో విద్య అనే అకాడమిక్ బుక్లో. రెండోది వచ్చేసి సెకండ్ థర్డ్ చాప్టర్ వచ్చేసి సమాజము, విద్య మరియు కరికులం ప్రణాళిక ఏదైతే పుస్తకం ఉందో బీఎడ్ యాజ్ వెల్ యాజ్ డిఎడ్ దాంట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ పూర్తిగా సోషాలజికల్ పర్స్పెక్టివ్లో ఉంది. అంటే సోషాలజీ సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎంఏ సోషాలజీ సంబంధించిన పుస్తకాలు చూసినట్టే దీనికి అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ ఎడ్యుకేషన్ ఇన్ కంటెంపరీ ఇండియా, వర్తమాన భారతదేశంలో విద్య. రెండు మూడు చాప్టర్లు వచ్చేసి సొసైటీ, ఎడ్యుకేషన్, కరికులం. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి సోషాలజీ పుస్తకాలు దొరుకుతుందని చెప్పాను. 5, 6 చాప్టర్ వచ్చేసి చైల్డ్ పెడగాలజీ. ఏదైతే మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే సెట్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే మనం చూసినట్టయితే డిఎడ్ యాజ్ వెల్ యాజ్ బిఎడ్లో సైకాలజీ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో బాల్య దశ అభివృద్ధి, డెవలప్మెంట్, వికాసం ఉందో
దాంట్లో మనకు అవైలబుల్ ఉంటాయి. 5th 6th చాప్టర్ ప్యూర్లీ చైల్డ్ పెడగోజీ. ఈ చైల్డ్ పెడగోజీకి సంబంధించిన అంశాలు సీటెడ్ గైడ్స్లో మంచిగా దొరుకుతుంది. మనకు సీటెడ్ గైడ్లో పూర్తిగా మనకు అవగాహన లభిస్తుంది. ఏడో చాప్టర్ వచ్చేసి జనరల్ అంశాలు ఉన్నాయి. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. రైట్, మనం వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 చాప్టర్ల గురించి మనము అనలైజ్ చేయడం జరిగింది. సో ఇవన్నిటికి ప్రామాణికం ఏంటిదంటే, ప్రామాణిక పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్ అంటే అకాడమీ బుక్స్ అయితే బెస్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. తెలుగు అకాడమీలో మీకు ఈ అంశాలకు సంబంధించి బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము 3rd చాప్టర్లో తీసినట్టయితే భారతదేశంలోని విద్యావేత్తలు లేదా తత్వవేత్తలు జిటి కృష్ణమూర్తి గురించి కానీ అరవిందో గురించి కానీ డీటెయిల్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఆ చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్టయితే అకాడమిక్ బుక్స్ అయితే విత్ క్లారిటీ వివరణ కూడా ఉంది, చాలా నీట్గా ఉంటాయి. సో నేను అనుకుంటాను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా స్టాండర్డ్గా అకాడమిక్ బుక్స్ యూజ్ చేస్తారు. కాబట్టి మీరు పూర్తిగా కొద్దిగా వాటిని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, దీనికి ఇది మనం చూసినట్టయితే బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్యూర్లీ బిఎడ్ అండ్ డిఎడ్ బుక్స్లో లభిస్తుంది. రైట్, సో ముఖ్యంగా మరి ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటే ముందు మనకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది జూన్. సో ఎవరైతే 12th అప్లై చేస్తారో అప్లై చేయకముందు మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. రైట్, స్టార్ట్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ అంతా కలెక్షన్ చేసుకొని దాని పద్ధతి ప్రకారంగా చదివి నోట్స్ రాసుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ ఓన్లీ రిటన్ టెస్ట్, దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ అని చెప్పడం జరిగింది. సో మరి ప్రతి మార్క్ ఇంపార్టెంట్. మనం చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ యాజ్ యూజీసీ నెట్ యాజ్ వెల్ యాజ్ సెట్, మనకు అంతే ఉంటుంది మనం చూసినట్టయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెటీరియల్ గ్యాదరింగ్ ఫస్ట్ చేసేసుకోవాలి. తర్వాత కూర్చొని వాటిని పద్ధతి ప్రకారంగా నోట్స్ రాసుకొని అవగాహన చేసుకోవాలి. దాంట్లో సెకండ్ పేపర్లో మనం తీసుకున్నట్టయితే ఇంకొక 75 మార్కులు ఎడ్యుకేషన్ లీడర్షిప్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. రైట్, సో మనం చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ పూర్తిగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, దీనికి సంబంధించి ఫస్ట్ సెకండ్ చాప్టర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో వివిధ అంశాల గురించి అడగడం జరుగుతున్న ప్రశ్నలు. మనం ఏవైతే ప్రతి టాపిక్ని చూస్తున్నామో దాన్ని బట్టి మనము పాత పబ్లికేషన్ ఉంటుంది, డాష్ కేన్ డాష్ అండ్ పబ్లికేషన్స్ అని ఉంటుంది, రైటర్ డాష్ కేన్ డాష్ అని ఉంటుంది. సో నేను అనుకుంటా అవి ఇప్పుడు కూడా మెటీరియల్ అవైలబుల్ ఉంది. చాలామంది కూడా ఇప్పుడు రాస్తున్న రచయితలందరూ కూడా ఈ యొక్క రచయిత పుస్తకాన్ని ప్రామాణికత తీసుకొని చదువుతూ ఉంటారు. మూడవది వచ్చేసి లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. సో ఒకసారి మరి లీడర్షిప్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము చూసినట్టయితే మరి చాలా మెటీరియల్ మనకు అవైలబుల్ ఉంటుంది, నెట్లో కావచ్చు. అదేవిధంగా మేనేజ్మెంట్ బుక్స్లో ఇక్కడ ఒక్కటి గమనించాలి, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అంటున్నారు కాబట్టి సో ఆ మేనేజ్మెంట్ బుక్స్లో ఒక లీడర్ ఎలా ఉండాలి, లీడ్ ఎలా చేయాలి, వర్క్ ఎలా డివైడ్ చేయాలి, అందరిని కలుపుకొని ఎలా పోవాలి, ఇవన్నీ అంశాలు కూడా ఉంటాయి. సో మనం మేనేజ్మెంట్ సైడ్ బుక్స్ ఏమైనా దొరికితే దాని నుండి మనం ఇది చేసుకోవచ్చు. 4th చాప్టర్ వచ్చేసి డీసెంట్రలైజేషన్, ఏ విధంగా విద్యా వికేంద్రీకరణ జరిగింది అంటే పంచాయత్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కావచ్చు. సో ఇలాంటి అంశాలు అంటే పై నుంచి కింద ఎలా వికేంద్రీకరణ జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్, ఓకే, ఈ 4th చాప్టర్లో వచ్చేసి. 5th చాప్టర్ వచ్చేసి ముఖ్యంగా విద్యా ప్రణాళిక గురించి అడగడం జరిగింది. మనం తీసుకున్నట్టే దీనికి సంబంధించి కూడా మనకి డిఎడ్ బిఎడ్ బుక్స్లో లభిస్తుంది. 6వది వచ్చి పూర్తిగా మేనేజ్మెంట్ బుక్స్ నుంచి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా 7వది వచ్చేసి పూర్తిగా పాలసీ
ఫార్ములేషన్ అండ్ ప్లానింగ్. రైట్. సో ఈ విధంగా మనము ఒక్కొక్కటి కలెక్షన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా రేపు పొద్దున జరిగే ఎగ్జామ్లో మంచి మార్క్స్తో గెట్ ఆన్ అవుతాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ నూపా అంటాం. ఇప్పుడు దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఇప్పుడైంది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్. నీపా నుంచి ఇప్పుడు నూపా అయింది, NUEPA. వాటికి సంబంధించిన మ్యాగజైన్స్ ఏమైనా దొరికినట్టయితే ఈ ఎడ్యుకేషన్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ దొరకడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, నూపా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించిన వార్షిక మ్యాగజైన్స్ ఏవైతే వస్తాయో అవి కలెక్షన్ చేసుకున్నట్టయితే ఏవైతే 7 చాప్టర్స్ ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా మీకు ఆ అంశం దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హౌ ఎ లీడర్ షుడ్ బి. టీచర్ లేదా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చూసే వ్యక్తి ఎలా లీడ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ అంశాలు కూడా మనకు సెకండ్ ఏదైతే 75లో ఉందో. సో పూర్తిగా ఇట్స్ బేస్డ్ అపాన్ హౌ టు అడ్మినిస్టర్ ఆర్ డిసెంట్రలైజ్, హౌ టు go into public, how to make education reach to people. ఒక విద్యా వ్యవస్థను నడిపే వ్యక్తి ఏ విధంగా వాటిని ప్రతి ఒక్క వ్యక్తికి చేస్తాడన్న దాని మీదనే సెకండ్ పేపర్ ఉంటుంది. సో మనం తీసుకున్నట్టయితే మార్కెట్లో చాలా ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి. అవి చూసిన తర్వాత నూపాకు సంబంధించి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మ్యాగజైన్స్ చూసినట్టయితే మీకు చాలా అంశాలు మీకు అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, పోస్టులు తక్కువ ఉన్నాయి, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 2009లో నేను అనుకుంటా రిక్రూట్మెంట్ అయింది. సో తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు OTRలో రిజిస్టర్ అయిన చాలామంది కూడా మరి TSPSC ఒక స్టాటిక్స్ ప్రకారం 45+5 49 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దాని లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడే ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు కావచ్చు, డిగ్రీ ప్లస్ B.Ed చేసి రెడీ ఉండి DSC ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కావచ్చు, ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకటి గుర్తుంచుకోండి, తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకటే ఆలోచన ఉండాలి. ఆ ఒక్క పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, ఆ ఒక్క పోస్ట్ నాదే అని ప్రిపేర్ కాండి, అప్పుడైతే మీరు విన్ అవుతారు. ఎందుకంటే మనం మహాభారతంలో చూస్తూ ఉంటాం. మహాభారతం వింటున్నప్పుడు ద్రోణాచార్యుడు కౌరవులను పాండవులను పిలిచి చెట్టు మీద పౌరం ఉంది కదా, దాంట్లో ఏం కనిపిస్తుంది అన్నప్పుడు ఒకరు తోక, ఒకరు దాని యొక్క బీక్ అంటే ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ అర్జునుడు మాత్రం నాకు టార్గెట్ ఏదైతే కన్ను ఉందో ఆ టార్గెట్ కనిపిస్తుంది. సో మరి మీరు రేపు పొద్దున మరి డిప్యూటీఓ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా సీరియస్గా టార్గెట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యాలని ఆశిస్తూ, మీరు కూడా ఒక అర్జునుడి లెక్క విజయం సాధించాలని ఆశిస్తూ, డెఫినెట్గా దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా షార్ట్లీ ఐ విల్ బి ట్రయింగ్ టు పోస్ట్ సో దట్ ప్రతి విద్యార్థికి చేరాలన్న ఆలోచన, ప్రతి విద్యార్థి కూడా ఉపయోగిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కులం. ఆల్ ది బెస్ట్. మరి రెడీగా ఉండండి 12th నుంచి అప్లై చేయడానికి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.